హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదిగోండి మా చిన్న మినీ గార్డెన్ అనమాట. వెనక మా ఇంటి వెనక ఇది మా అన్నయ్య వాళ్ళ ప్లేస్. ఆ ప్లేస్లో మేము మొక్కలు వేసాం. దగ్గరికి వెళ్ళి తీయట్లేదు, వర్షం పడింది కదా, కొంచెం తడిగా ఉంది అక్కడ, అందుకనే వెళ్ళలేదు వెనక్కి. చూడండి, ఇందులో ఒక ములక్కాయ చెట్టు కొట్టేసాం. ఇది బాగా హైట్ పెరిగిపోయిందని కొట్టేసాం. అట్లానే అదిగోండి జాంకాయ చెట్టు, 2 చెట్లు కలిసిపోయినాయి అన్నమాట. 2 జాంకాయ చెట్లు కలిసిపోయినాయి, తైవాన్ జాంకాయలు 2 కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి. కాయలు తీయగా పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట. దాని వెనక చూడండి రేగు చెట్టు అనమాట. అది వెనక రేగు చెట్టు, పెద్ద రేగ్గాయలు, ఒక్కొక్కటి జాంకాయ సైజులో వస్తాయి అన్నమాట రేగ్గాయలు. అవి కూడా చాలా బాగుంటాయి, కానీ అవి కాసిన తర్వాత మేము తింటాం చాలా తక్కువ. ఎందుకంటే దీనికి చుట్టూ ఫెన్సింగ్ ఏమీ లేదు, ఈ ప్లేస్కి పెద్దగా సెక్యూర్డ్గా ఫెన్సింగ్ ఏమీ లేదనమాట. అందుకని ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఈ చెట్టుకి కాయలు 3 సార్లు కాసినాయి, కానీ మేము చాలా తక్కువ తిన్నాం. కాయలు 100లో కాసుంటే మేము కనీసం ఒక 10-20 కాయలు కూడా తిని ఉండవేమో, రేగ్గాయలు అయితే. జాంకాయలు కూడా అంతే, ఎవరో ఒకళ్ళు కోసుకెళ్ళిపోతూనే ఉంటారు. అంతకుముందు అయితే ఈ పక్కన ఇలా ఖాళీగా కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో, ఆ పైప్ ఉన్న ప్లేస్లో చక్కగా వంకాయ మొక్కలు, గోర్చిక్కుడుకాయ మొక్కలు అవన్నీ పెట్టేవాళ్ళం. కానీ ఎందుకనో ఇప్పుడు నేలలో సారం తగ్గిపోవడం వల్ల ఏంటంటే అవి వేసినా కూడా బ్రతకట్లేదు, అందుకనే వేయట్లా. ఒకవేళ వేసినా కూడా మేము తినేది తక్కువైపోతుంది, వాటి కాపలా ఎక్కువగా వేయాల్సి వస్తుంది. ఇదిగోండి తీగలు కనిపిస్తున్నాయి కదా, వీటి నుంచి కాకర తీగ, ఇదంతా కాకర తీగ ఎండిపోయింది, కట్ చేసాం. మొన్నటి వరకు ఇలా పై వరకు వచ్చి ఇదిగోండి ఇట్లా ఈ సువ్వలకి ఇలా పైకి వచ్చేసింది అనమాట కాకర తీగ. చక్కగా 4 రోజులకి 5 రోజులకి 1/4 కేజీ 1/2 కేజీ కాయలు అలా వచ్చాయి, తెల్ల కాకరకాయలు అనమాట. కానీ ఇక్కడ పక్కనే బట్టల తీగలు ఉన్నాయి కదా, వీటికి పిచ్చి తీగలు కూడా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కట్ చేసాము. కానీ ఒక పిచ్చి తీగ మాత్రం అలానే పెరుగుతుంది. పిచ్చి తీగ కాదు, ఇది తిప్పతీగ, తెలుసు కదా, తిప్పతీగ అంటారండి దీన్ని. కరోనా టైంలో అయితే పాపం వెతుక్కొని మరీ తెచ్చుకున్నారు వీటిని. ఇప్పుడేమో పిచ్చి మొక్కలాగా పీకి పడేస్తున్నాం మళ్ళీ. కరోనా టైంలో అయితే ఈ తిప్పతీగలను వెతికి వీటి కషాయం కోసం చాలామంది, తెలియని వాళ్ళు, సిటీలో వాళ్ళు అయితే చాలామంది వెతుక్కొని మరీ తెచ్చుకున్నారు. తిప్పతీగ కషాయం తాగితే కరోనా రాదు అని చెప్పేసి. మేమేం చేస్తున్నామంటే ఎక్స్ట్రాగా పెరిగిపోతుందా మొక్కలతో పడని పీకి పడేస్తున్నాం అన్నమాట వీటిని. అండి చూసారా, ఇదిగోండి వ్యూ. మా డాబా ఎక్కితే వాటర్ ట్యాంక్ అనమాట, మా ఇంటి వెనకమాలే వాటర్ ట్యాంక్ ఉంది. అలానే బైపాస్, ఆ ఎదురుగా కనిపించేది బైపాస్ అనమాట. అదిగోండి బైపాస్, అదంతా కూడా అది బైపాస్ అండర్ పాస్. నాకు కనిపించేది బైపాస్ అండర్ పాస్, అదంతా కూడా బైపాస్. ఓకే, చూసారా, చెరువు, కంచికచర్ల చెరువు. ఇక్కడ మా ఇంటి డాబా పైన ఎక్కితే ఇట్లాగే ఉంటుంది అనమాట. వ్యూ అంతా కూడా బాగుంటుంది చూడటానికి. మామూలుగా అయితే మేము చాలా తక్కువగా వస్తాం పైకి, ఎప్పుడో ఒకసారి. ఓయ్ పిల్లి పారిపోతుంది, అదేంటో తీసుకొచ్చి ఆ చెట్ల కింద దాచిపెట్టుకొని వెళ్ళిపోతుంది పిల్లి. అందులోనే ఒక మందారం మొక్క కూడా ఉందండి, కానీ దాన్ని అసలు పెరగనివ్వట్లేదు, తినేస్తూ ఉన్నాయి. గేదెలు దూడలు వచ్చేసి తినేస్తూ ఉన్నాయి. ములక్కాయలు కూడా చాలా పెద్ద పెద్ద కాయలు కాసినాయి, కానీ తక్కువ కాయలు కాసినాయి. ఇప్పుడు కూడా జాంకాయలు వాటి నిండా బాగా పూత పిండి వచ్చేసింది అనమాట. ఇప్పుడంతా బాగా కాపలాగా వస్తాం, మేము బాగా కాపలాగా పెంచుతాం. తినే టయానికి వస్తే ఎవరో ఒకళ్ళు కోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు వాటిని. ఓకే అండి, మా డాబా పైకి ఎక్కితే వ్యూ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. అదిగోండి ఎదురుగా శివసాయి క్షేత్రం కూడా కనిపిస్తుంది మాకు. అదిగోండి ఆ గోపురంలా కనిపిస్తుంది కదా, శివసాయి క్షేత్రం అనమాట. అది బైపాస్ అవతల శివసాయి క్షేత్రం కూడా కనిపిస్తుంది మా డాబా పైకి ఎక్కితే.
ఓకే అండి. అంటే రోజు ఎక్కడం డాబా అని చెప్పా కదా, అంటే మా మిస్సెస్ బట్టలు ఆరేసుకోవడానికి అయితే వస్తుంది డాబా పైకి. మేమైతే తక్కువ రావటం. ఇప్పుడు ఎందుకు వచ్చారంటే వర్షం పడుతుంది, ఒక్కొక్క చుక్క చినుకులు పడుతున్నాయి అన్నమాట. ఆ చినుకులను ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పైకి ఎక్కా. ఓకే అండి, ఆ చెరువు కనిపిస్తుంది కదా, ఆ చెరువుకు పక్కనే కంచెలమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. కంచెలమ్మ గుడి, గ్రామదేవత అనమాట. కంచెలమ్మ గుడి ఉంటుంది. ఇదిగోండి చూడండి, కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. అంటే అంత క్లారిటీగా కనిపించట్లేదు, జస్ట్ అక్కడ కారు లాగా ఉన్నాయి కదా, ఆ కారు లాగిన దాని పక్కనే కనిపిస్తుంది అనమాట గుడి. కారు లాగింది గుడి ప్లేసే, అదంతా చెరువు. ఆ కారు లాగిన ప్లేస్ గుడి ప్లేస్ అనమాట. ఆ కార్లకు పక్కనే కంచెలమ్మ టెంపుల్ ఉంటుంది.